జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లో గల కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఉచిత టెట్ ప్లస్ డిఎస్సి కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిల్. టెట్ డిఎస్సి బుక్స్ విద్యార్థులకు పంపిణీ చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరపల్లి సత్యప్రభ, పిఠాపురం జగ్గంపేట జనసేన ఇన్ఛార్జీలు శ్రీనివాస్, తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ దాట కృష్ణవర్మ. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సేవ మంచి కార్యక్రమం తీసుకున్నారని, మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, టీచర్లు ఉద్యోగాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రజానాయకుడిగా ప్రజాసేవా కార్యక్రమాలు చేయడంలో నెహ్రూ ముందుంటారని, అందులో భాగంగా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకుని 432 మంది టీచర్లుగా ఉద్యోగాలు సాధించేందుకు వారికి ఉచిత కోచింగ్ ఇవ్వడమే కాకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. నెహ్రూ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక కోరికలు కోరుతుంటారని, వీటిని సాధించేందుకు నా వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. నెహ్రూ నవీన్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాల క్రితం నరేంద్రపట్నం గ్రామంలో యనమల రామకృష్ణుడి చేతుల మీదుగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుండి స్కూల్స్ కి బెంచ్, ఫ్యాన్లు, అనేక మౌలిక వసతులు మా కార్యకర్తల సహకారంతో కల్పిస్తున్నామని, అదేవిధంగా నియోజకవర్గంలో ఎప్పటి నుండో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఆశ్రమాన్ని కూడా త్వరలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోజు ఇంత పెద్ద ఖర్చుతో కూడుకున్న ఈ కోచింగ్ సెంటర్ను ప్రారంభించాలని నాన్న నెహ్రూ ఆలోచన కార్యరూపం దాల్చి అందరికీ ఉచిత కోచింగ్ తో పాటు భోజనం వసతి కూడా కల్పించడం జరుగుతుందని వారు తెలియజేశారు. వెరీ వెరీ నోబుల్ ప్రొఫెషన్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్న స్టూడెంట్స్ని ఇంత మంచి సందర్భంలో ఈ జిల్లాలో ఇలా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే మోరల్లెస్ నాకు మేము 5-6 years యంగర్ ఉంటారు ఇక్కడ ఏజ్ గ్రూప్ కాబట్టి అదే ప్రతి ఎగ్జామ్లో లాస్ట్ ఉన్న కాంపిటీషన్ నాకు మీకే బాగా సార్. Maybe I'm 5-6 years older to you, so the last exams were there. So my only one suggestion that I will ఒకదాన్నే ఫోకస్ చేస్తూ మిగతా ఒకవేళ ఆబ్వియస్లీ తర్వాత 4 నెలలు అయిపోయిన తర్వాత దేనికి మనం మార్కెట్లో ఉపయోగపడిన స్టేజ్ తీసుకెళ్ళిపోతుంది క్లాస్. ఏమైనా 5-6 సార్లు ట్రై చేస్తాము, గ్రూప్ 1 అంటారు, గ్రూప్ 2 అంటారు, గ్రూప్ 4 అంటారు. రాకపోయేసరికి ఒక 5-6 అయిన తర్వాత ఏ ఉద్యోగానికి ప్రైవేట్ సెక్టర్లో హైదరాబాద్ బెంగళూరు వెళ్దామన్నప్పుడు కూడా మనకు ఆ గ్యాప్ వల్ల ఇంక మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు చాలా. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక లెటర్స్ ట్రై బెస్ట్ అటెంప్ట్ ఇవ్వాలి, ఫస్ట్ అటెంప్ట్ కాకపోతే రెండోసారి. బట్ ఆఫ్టర్ ప్లీజ్ మూవ్ ఆన్, వేరే ఉద్యోగం చేసుకోవడం లైఫ్ సెట్ అవ్వాలి. బట్ ఇదే ఇన్ఫాక్ట్ యూపీఎస్ అంటే సివిల్ సర్వీస్ రాసేటప్పుడు నా బ్యాక్ ఇప్పటికీ మనం ఇంకా ట్రై చేస్తుంది. అండర్స్టాండ్ అంటే ఆల్మోస్ట్ 10 years నుంచి అన్ని ఆపేసుకో లైఫ్లో ఎగ్జామ్ కోసం. సో సెట్ అవుతుంది తర్వాత. బట్ 10 years ఇస్ అ వెరీ వెరీ క్రూషియల్ టైప్ ఫర్ ఎనీవన్. మన జనరేషన్లో ఉన్న మార్కెట్లో 10 years మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయామంటే మళ్ళీ ఎదుర్కోవడానికి ఇంకో 10-15 years కష్టపడాలి. సో ప్రైమ్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈ ఉద్యోగం ఎదుర్కోవడంలో అయిపోతుంది. సో as a well-wisher, as an elder brother for you, what I can tell you is give first attempt, best attempt, always. First attempt is the best attempt. Later, second attempt. After that, go on. ఇది ఓకే అందరూ అన్ని ఎగ్జామ్స్ సెట్ అవ్వాలి. నాకు ఎగ్జామ్ కంప్లీట్ కావాలి, సో నేను ఎగ్జామ్ సెట్ అవ్వాలి. యూపీఎస్సీ పని రాస్తాను, సో సెట్ అయ్యాను. సో అలా అందరూ అన్ని ఎగ్జామ్స్ సెట్ అవ్వాలి. సో ఈ ఎగ్జామ్ మనం సెట్ అవ్వాలి, నెక్స్ట్ ఎగ్జామ్ లెట్స్ మూవ్ ఆన్. ఇంకొక దాంట్లో ఏదైనా సెట్ అవ్వాలి. సో గురువు గారు, బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు తెచ్చేటట్టే అనుభవం అలాగే కోరిక చేస్తాను ప్రజా కూడా
కేంద్రంలో నాకు కూడా సాధిస్తాను. మంచి రాజకీయంగా కాకుండా మంచి కళాకారులు చాలా చేసి ఈ ప్రాంతాల్లో వారితో పూర్ణార్థాలతో నేను ఓపెన్ ప్రారంభించాల్సిందిగా బ్రో హలో మళ్ళీ ఇచ్చేయండి అబ్బాయి కొంచెం వెనక్కి రండి.